మార్గశిర లక్షవారాలు కదా, ఇక్కడ కనక మహాలక్ష్మికి పూజలు అయితే అవుతాయండి నెలంతనా. ఇంకా మనం వెళ్ళేటప్పుడు మనం టికెట్లు కూడా ఉంటాయి, 200 500 టికెట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనంకి లైన్ కట్టామండి. మొత్తం అవి కూడా ఫిల్అప్ అయితే అయిపోయాయి. చాలాసేపు అయితే వెయిట్ చేసాము. దర్శనం అయితే అమ్మవారికి లైన్లో అయితే ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కొద్ది మందిని వదులుతారు. ఇంకా కొబ్బరికి అంతా తీసి ఇంకా అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని బయటనైతే కొట్టించేసాము. లైవ్ వీడియో కూడా పెట్టారు అమ్మవారిది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మవారిది చూపిస్తానన్నమాట. మనకి ఇక్కడ అమ్మవారి దగ్గర చెట్టు ఉంటుంది కదా, అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. ఇంకా లైన్ ఇంకా చాలా దూరం ఉందండి. కొద్దిగా ఓపిక పట్టాలి. అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత గాబరైతే పడకూడదు మనం. ఎంత ఓపిక పడితే అంత మంచిది. కనక మహాలక్ష్మికి పూజలు కూడా చేసేసాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేదు అనుకుంటే మన చేతులతో వేయించాలంటే వేయించుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలన్నీ తీసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటని చాలా చాలా మార్కెట్ అయితే చేసుకోవచ్చండి. పిల్లలకి ఆడుకునే వస్తువులు, ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి.